చెప్తా ఎందుకు రావంటే ఈ ఓట్ పోలరైజ్ చేయడం వల్ల ఇటు మీరు అటు వాళ్ళు మాకు హిందువులు డివైడ్ అవుతారు, ఓట్ పోలరైజ్ హిందువులు డివైడ్ అవుతారు కదా సార్. హిందువులు ఎందుకు డివైడ్ అవుతారు అంటే అన్ని పార్టీలు హిందువులకు సంబంధించిన పార్టీలు డివైడ్ అవుతాయేమో. ఎందుకు ముస్లిం క్యాండిడేట్లు పెడతారు, టీఆర్ఎస్ వాళ్ళు పెడతారు, కాంగ్రెస్ వాళ్ళు పెడతారు, ఎంఐఎం వాళ్ళు పెడతారు. ఏ మాట కాదు. ఇప్పుడు పోయినసారి మా మున్సిపాలిటీలో 16 ఎంఐఎం ఎంబీకి ఇచ్చింది, ఎంఐఎం అని 16 మందికి వేసారు వన్ సైడ్. అదే అంటున్నా కదా, అది ఓట్ పోలరైజ్ అవడం వల్ల బీజేపీని ఓడగొట్టాలన్నది వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండా. ఎందుకు ఓడగొట్టాలి బీజేపీని? వాళ్ళ ఆలోచన అది. రేషన్ ఫ్రీ వస్తలేదా? వాళ్ళకి సంబంధించిన ఫ్రీ వస్తలేదా? రైలు వందే భారత్లు వాడతలేరా? మీకు హైవేలు వాడతలేరా? మీరు మోదీ గారి స్కీమ్స్ అన్ని ఆయుష్మాన్ భారత్ వాడతలేరా? ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని కట్టిండి అప్పట్లో, కొన్ని ఇప్పుడు ఇల్లు కట్టే దాంట్లో మీకు ఆవాస్ యోజన డబ్బులు వాడుకుంటలేరా? చెప్పండి.